ఒకప్పుడు ఒకప్పుడు అనగా ఒక 50 సంవత్సరాల క్రితం సువార్త చాలా విస్తారంగా జరిగింది. సువార్త ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో టీవీస్ లేవు, బట్ దే గాట్ ద రేడియోస్. ఆ రేడియో కూడా ఒక గ్రామంలో ఒక లైబ్రరీలో పెట్టేవాళ్ళు. ఆ గ్రామం అంతటికి అదొక్కటే రేడియో. కానీ చాలా బలమైన పరిచర్య ఆ దినాల్లో జరిగింది. సువార్త, ద గాస్పల్ ఈజ్ వెరీ సింపుల్. ఇట్ నీడ్స్ సింపుల్ పీపుల్, సింపుల్ హార్టెడ్ పీపుల్. వీళ్ళు పామరులు, వీళ్ళు చదువులేని వారు, కానీ వీళ్ళు చాలా పవర్ఫుల్. కారణం ఏమిటంటే ఆ సువార్త సింపులే కానీ ఇట్స్ వెరీ పవర్ఫుల్. సువార్త సింపుల్గా ఉన్నంత కాలము పవర్ఫుల్గా ఉంటుంది. దానికి మనము మేకప్ వేస్తే దాని యొక్క శక్తిని అది చూపించలేదు, ఎందుకంటే మనిషి దానిలో కలుస్తాడు కాబట్టి. సేవకుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు, నేను దేవుని సేవకుడను, నేను ఒక పోస్ట్ మ్యాన్ని, మీ అందరికీ లెటర్లు ఇవ్వడానికి నేను వచ్చాను. పోస్ట్ మ్యాన్, మీ అందరికీ నా దగ్గర ఒక లెటర్ ఉంది. పోస్ట్ మ్యాను మీ ఇంటికి లెటర్ తీసుకొస్తే పోస్ట్ మ్యాన్ ముఖం వైపు కూడా మీరు చూడరు అని నాకు తెలుసు. మీరు లెటర్ మాత్రమే తీసుకుంటారని నాకు తెలుసని ఆ సేవకుడు మాట్లాడుతూ ఉంటే, ఎటువంటి మనస్సుని కలిగి వారు సువార్త చెప్పారో ఈ దినాల్లో ఎటువంటి సువార్తను ప్రకటిస్తున్నాము అని నా హృదయం చాలా లోతుకి పరీక్షించుకోవటం మొదలుపెట్టాను. He considers himself as just a postman, but we never wanted to consider ourselves any one step below. ఒక అడుగు తక్కువగా కూడా ఆలోచించుకోవటం మనకి ఇష్టం లేదు. ఆయన ఎంత చక్కగా అన్నాడంటే, నా దగ్గర సమాచారం ఉంది, నేను గొప్పవాడు అంటం లేదు, నా దగ్గర సమాచారం ఉంది, మీ అందరికీ ఉంది నా దగ్గర సమాచారం, మీ అందరికీ నా దగ్గర లెటర్ ఉంది. నాకు తెలుసు పోస్ట్ మ్యాన్ ముఖం ఎవడు చూడడు, పోస్ట్ మ్యాన్ ఎంత అందంగా ఉన్నాడు, పోస్ట్ మ్యాన్ ఎలాంటి బట్టలు వేశాడు, పోస్ట్ మ్యాన్ తలదూకున్నాడు అని. బట్ పోస్ట్ మ్యాన్ అని చూడు, ఒక లెటర్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ లెటర్ ఏమిటంటే, దేవుని ప్రేమ లేఖ మీ అందరికీ నా దగ్గర ఉంది, అది సువార్త అని ఇంట్రడక్షన్ వర్డ్స్తో తన సువార్త చెప్పడం స్టార్ట్ చేశాను. నేను ఈ మాటను చెప్తూ ఉన్నాను, ఆ దినాన మీరు గుర్తుంచుకుంటారు. మనుషులకు, సంఘానికి ఈ దినములో అన్నీ అర్థమవుతున్నాయి, కానీ ప్రాస్పారిటీ అంటే అర్థమవుతుంది. నిన్ను దేవుడు అభివృద్ధి చేయటం, అబ్రహాం ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలు. లేకపోతే నువ్వు పరలోకంలో కూర్చునే రాజువి అంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏం అర్థం కాదంటే, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కమ్ డౌన్ వన్ స్టెప్. ఒక అడుగు కిందకి రావటం అంటే వారికి తెలియదు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడనేది మన జీవితాల్లో ఎక్కడ పనిచేస్తుంది. ఈ చివరి దినాల్లో ప్రభు తన గొప్ప మహిమా సువార్త, ఇంత కాలము ఈ భూమి సృష్టింపబడినప్పటి నుంచి కూడా జరగని మహిమాయుక్తమైన సువార్త యొక్క మహిమ అంటే ఏమిటో ఇప్పటి వరకు మనము ఇంకనూ ఊహించని విధంగా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. అంత మహిమ కలిగిన సువార్త మహిమ కలిగినది. అది మహిమ కలిగినదని ఎరిగి వారు కొంతమంది మోసారు దానిని. మోసిన వారు ఎటువంటి వారు అంటే, వారు దేర్ ఆర్ సింపుల్ పీపుల్. మేము పోస్ట్ మ్యాన్స్, మీకు
మా ముఖాలు కూడా మీరు చూడరు, మాకు తెలుసు. ఇంకొక మాటలో చెప్పాలంటే నా పని మీకు లెటర్ ఇవ్వటమే కానీ మీరు నా ముఖం చూడటం కాదు. సింపుల్ పీపుల్, దే విల్ నాట్ బీ ఎనీ కాంపిటీషన్. ఎటువంటి పోటీ ఉండదు వాళ్ళకి. రానున్న దినాల్లో మహిమ కలిగిన ఈ యొక్క పరిచర్య, సువార్త పరిచర్య, యేసుక్రీస్తు దేవుడు మహిమ అయి ఉన్నాడు, ఆయన యొక్క ఎక్స్ప్రెస్ ఇమేజ్ అయి ఉన్నాడు. ఈ సువార్త మోసే పాదాలు ఏ పాదాలు అంటే ఏ సింపుల్ హార్టెడ్ పీపుల్. ఎవరికి ఈ విషయం అంతగా ఈ దినాలు అర్థం కావటంలా, కానీ దేవుడు వీరే రేపు దేవుని యొక్క సువార్తను మోయటానికి తగిన పాదాలు. దేవునికి స్తోత్రం. సో దిస్ టైటిల్ ఈజ్ వెరీ క్లియర్ టు ద చర్చ్ ఇన్ ద ప్రొఫెటిక్ వే. ప్రవచనాత్మకంగా రాబోయే దినాలకి ఈ యొక్క టైటిల్ చాలా క్లియర్. అదేమిటంటే, God is calling his church back to her simplicity. God is calling his church back to her simplicity. యేసు ప్రభు నుంచొని ఆయన మాట్లాడుతూ ఉంటే ఈమె ఏమనుకుందట, పునరుద్ధానుడైన యేసుని ఆమె ఏమనుకుందట అంటే, ఆయన ఒక తోటమాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయనను నిలిచి ఉండుట, ఆమె వెనక తట్టుకు తిరిగి, ఎవరో మనిషి ఉన్నాళ్లే అన్న గ్రహింపు కాదు, ఆమె తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన నిలిచి ఉండటం చూచినప్పుడు ఆయన కాళ్ళలో నుంచి ఏమి వెలుగు రావటంలా, లేకపోతే ఆయన చుట్టూ ఏమి దేవదూతలకు ఉన్నట్టు వెలుగు లేదు. ఏమనుకుందో తెలుసు, ఆమె తోటమాలి అనుకుంది. నీ హృదయంలో నివసిస్తున్న నీ రక్షకుడు ఎటువంటి వ్యక్తో నీకు తెలుసా? తన గొప్పతనము సింప్లిసిటీలో కన్సీల్, మరుగు చేయబడి ఉంటుంది. ఒక తోటమాలి. ఆమె అలాగనుకుంటే, ఆమె అలా అనుకోకూడదని యేసుప్రభు ప్రయాసపడ్డా. ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనుకోవాలో నిర్ణయించుకొని మీరు ధరిస్తారు. మనకి ఏది అవసరమో అది ధరించం. మిమ్మల్ని ప్రజలు ఏమనుకోవాలో అని మీరు ధరిస్తారు. ఒక సేవకుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, వై డు యూ డ్రెస్ డిఫరెంట్లీ? యూ డ్రెస్ డిగ్నిఫైడ్ అండ్ దెన్ ఏ ప్రాపర్ డ్రెస్సింగ్. ఒక మంచి విధంగా, ఒక డిగ్నిఫైడ్గా, వెదర్ ఇట్ ఇస్ కాస్ట్లీ, వెదర్ ఇట్ ఇస్ నాట్ కాస్ట్లీ, నువ్వు ఒక డిగ్నిఫైడ్గా, ఒక డీసెంట్గా ఉండు, తప్పులేదు. బట్ నీ ఇంటెన్షన్, వై డు యూ డ్రెస్ డిఫరెంట్లీ అంటే, ఉన్న వాళ్ళందరిలో ఒక ప్రత్యేకంగా ఉండాలనే విధంగా నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? చూడండి, దీనినే సింప్లిసిటీ లేని మనస్సులు, సింప్లిసిటీ లేని సంఘం, సింప్లిసిటీ లేని దేవుని బిడ్డలు, వీరికి దేవుడు, నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏమిటంటే, దేవుడు వీరికి నిజము కాలేడు. ఓన్లీ టు ద సింపుల్ పీపుల్ హీ విల్ బికమ్ రియల్. ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్ ఈస్ గాడ్స్ వర్డ్. దీంట్లో మరుగు చేయబడినవి కేవలం సింపుల్ హార్ట్స్కే బయటకు వస్తాయి. అలా మరుగు చేస్తాడు దేవుడు. ఒక పునరుద్ధానుడైన సృష్టికర్త ఒక తోటమాలిగా చూపించుకోవటానికి, ఆమె అలా అనుకుంటుందని, అలాగ కనపడకూడదని ప్రయత్నించాడా? తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పమని, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ
భాషతో రబూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా. ఎప్పుడైతే మరియా అని యేసు ప్రభు ఎలాగ పిలుస్తాడో ఈమెకు తెలుసు. యేసు ప్రభును చూసినప్పుడు ఆయన చాలా సింపుల్గా ఒక తోటమాలి. నాకు మీరు చెప్పండి, తోటమాలి అంటే ఎలాగుంటాడు? ఈ రోజుల్లో మన ఇళ్లలో చెట్లే ఉండవు, ఇంక తోటమాలి ఎలాగుంటాడు అంటే మనకి ఎలా తెలుస్తుంది? మన కుండీల్లో పెంచే చెట్లను బట్టి మీరు తోటమాలి కాలేరు. తోటమాలి అంటే తోట ఉంటుంది. తోటమాలి ఎలా ఉంటాడో తెలుసా? పని చేసేవాడు తోటమాలి. యేసు ప్రభు ఎలాగ కనిపిస్తున్నాను అనే దానికి ఆయన హీ వాజ్ నాట్ వర్రీడ్. పునరుద్ధానుడైన యేసు ఎలా కనిపించాలి? 2 రోజులు ఉపవాసం ఉంటేనే మనం ఎలా కనిపిస్తాము అని మనం అనుకుంటాం. ఎదుటి వాళ్ళు మనం ఎలా చూడాలని అనుకుంటాము. యేసు ప్రభు మరణాన్ని జయించిన వాడు ఎలా కనిపించాలి? తోటమాలిలా కనిపించాలని చెప్పి కోరుకుంటాడా? ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్. ఇస్కరియోతు యూదా ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. అయితే శిష్యులు ఏమన్నారంటే, నువ్వు అక్కడికి వెళ్ళగానే ఒక మనిషి తల మీద పావురు ఉంటుంది, లేకపోతే ఆయన ముఖం ప్రకాశంగా ఉంటుంది. అసలు మీరు వాళ్ళ 12 అక్కడ 11 మంది ఉంటారు ఆ యొక్క గెత్సెమనే తోటలో. ఆ 11 మంది దగ్గరికి మీరు వెళ్ళగానే ఆయన ఈజీగా గమనించవచ్చు. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఆయన అని చెప్పలా. యూదా ఏమన్నాడు తెలుసా? మేబీ యూదాయే కన్ఫ్యూజ్ అయి ఉంటాడు కొన్నిసార్లు. వెనక నుంచి చూసో పక్క నుంచి చూసో పేతురు అనుకోనో, లేకపోతే తోమా అనుకోనో, లేకపోతే మాథ్యూ అనుకోనో, వీళ్ళలో ఎవరో అనుకొని యేసు ప్రభువుని మాట్లాడించబోయి ఉంటాడు. ఆయన వాళ్ళందరిలో ప్రత్యేకమైన వాడు అయినప్పటికీ కూడా మీరు ఆయన వాళ్ళలో కలిసిపోయి ఉంటాడు, వాళ్ళని పోలి ఉంటాడు, వాళ్ళలాగుంటాడు. నేను మీకు చెప్తేనే కానీ ఆయన మీరు పట్టుకోలేరు. నేను వెళ్ళి ముద్దు పెడతాను. ఐ వాంట్ దట్. Until God puts his finger on you, nobody can know what is uniqueness in you. మనకి కొంచెం ఏదైనా తెలిస్తే ఇక మనం అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి. ఏం తెలుసు అని మనకి? నువ్వు ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నావో నీకేం తెలియదని అప్పుడే అర్థమైంది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సింప్లిసిటీ ఏమిటంటే, యేసు ప్రభు గనక 12 మంది శిష్యుల మధ్య గనక నడుస్తూ ఉంటే ఈ మధ్య వీళ్ళల్లో యేసు ఎవరో అడగాలి. మీరు నా మాట నమ్మకపోతే యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. అక్కడ జరిగిన ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 18వ అధ్యాయము 5వ 4వ వచనం నుండి వారందరూ వచ్చారనమాట. ఈ సందర్భం అన్ని సువార్తల్లో 3 సువార్తల్లో ఈ సందర్భం రాయబడలా. యోహాను సువార్తలో మాత్రం అక్కడ జరిగిన మరొక ఇన్సిడెంట్ రాయబడింది. 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, ఏమండి మీరు గ్రహించాలి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఉత్తరం ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళి యేసు తనకు సంభవింపబోని ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, ఎవరి దగ్గరికి? సైనికులు గుదియలు కత్తులు పట్టుకున్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరెవరిని వెతుకుతున్నారండి? తోటమాలిన, చేపలు పట్టుకునేవాడినా, ఎవరిని వెతుకుతున్నారు? ఆయన మాట అనగానే ఇదిగో ఈయన ఉంటాడు లీడరు, ఈయన చాలా స్పెషల్ బట్టలు వేసుకొని ఉన్నాడు, ఈయన చాలా స్పెషల్ మనిషి, అసలు ఇతను చాలా స్పెషల్గా ఉన్నాయి మాటలు, ఇతను మామూలుగా. చూడండి, ఒక ఇంటికి వస్తే, ఒక ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే ఇంటిలో పనివాడు ముందెళ్ళి ఎవరు కావాలంటాడా, యజమానుడు ముందెళ్ళి ఎవరు కావాలి? యజమానుడు లోపల ఉంటాడు, పనివాడు యజమానుడికి చెప్తాడు పలానా వాడు లోపల ఉన్నాడు అని. యాక్చువల్గా శిష్యులు రావాలి, ఎవరు కావాలి మీకని. కానీ యేసు ప్రభు వచ్చాడు. ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్. 5వ వచనం.
యేసు నజరేయుడైన వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు పడలా. యేసుప్రభుకి వాళ్ళు మాట్లాడుతున్నారు, వారు ప్రత్యుత్తరం ఇస్తున్నారు, యేసుప్రభు చూస్తున్నారు, వారు పడలా. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంకా ఏదోగా ఉంటాడని అనుకున్నారు. యేసు ప్రభువుని గుర్తుపట్టాలి అంటే 12 మంది శిష్యుల మధ్య వెళుతుంటే ఈయన కూడా ఒక శిష్యుడిగా వెళ్ళిపోతాడు. సింపుల్ మైండ్. యేసు ప్రభు సువార్త నడిచేది ఎవరితో? ఎంత అద్భుతమైన విషయం. 11 మంది శిష్యులు, 12 మంది శిష్యుల మధ్య యేసు ప్రభు నడుస్తూ ఉంటే అయ్యా యేసు ప్రభు ఎవరు అని ప్రజలు అడగాల్సి వస్తుంది. ఆ యొక్క గుదియలు, కత్తులు తీసుకొని యేసు ప్రభు కొరకు వచ్చి వెతుకుతున్నారు. వాళ్ళు వెతుకుతుంటే మీకు ఎవరు కావాలి అంటే హీస్ ఆల్సో వన్ మ్యాన్. అందుకనే యూదా అన్నాడు, మీకు గుర్తు బైబిల్ చెప్తుంది, ఇట్స్ ఎ టోకెన్, బై దిస్ యు విల్ నో. మాకు ఎలా తెలుస్తుంది ఆయన అని మీకు ఎలా తెలుస్తుంది అంటే నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. ఇది మీకు గుర్తు. ఎందుకు గుర్తు ఇచ్చాడు? మరి వాళ్ళల్లో మీరు ఎలా కనిపెడతారా ఆయన్ని? ఒక్క యూదాకే యేసుక్రీస్తు ప్రత్యేకమైన వ్యక్తిగా తన కార్యాలను బట్టి తెలుసు, కానీ బయటకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మామూలుగానే కనిపిస్తున్నాడు. కాబట్టి యూదాకి తెలుసు. యూదా అనేక సార్లు తొందరపడి ఉంటాడు ఆ విషయాల్లో. యూదా అంటాడు, యూదా ఈజ్ వెరీ కన్విన్స్డ్. ఇస్కరియోతు యూదా, he was much convinced. He is core to the point, he is convinced. యేసుక్రీస్తు ప్రభువుని ఈయన అని చెప్పందే ఎవరు పట్టుకోలేరు. తెలిసిపోయింది. ఈయన గొప్పవాడంటే కాళ్ళు గడుగుతూ ఉంటాడు. ఈయన గొప్పవాడంటే అందరు నిద్రపోతుంటే ఈయన కాపలా కాస్తా ఉంటాడు. ఎవరు కావాలండి మీకు అని. సో కంపల్సరీగా యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు పట్టుకోనిదే, శిష్యులు చెప్పండి, ఆయన పట్టుకోలేడు. ఆయన నేనే అని చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగినందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే అని వారితో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ యువర్ సింప్లిసిటీ? జీసస్ ఓన్లీ నోన్ టు ద సింపుల్ పీపుల్, అండ్ దెన్ ఓన్లీ సింపుల్ పీపుల్ నో జీసస్. ఓన్లీ సింపుల్ పీపుల్ నో జీసస్. రక్షింపబడినంత మాత్రాన యేసు ప్రభువు సంపూర్ణంగా నువ్వు ఆయన్ని ఎరగలేవు. నువ్వు రక్షింపబడ్డావు, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అంతే, కానీ యేసు ప్రభు నేను ఎరగలేవు. ఓన్లీ టు ద సింపుల్ కన్సీల్డ్ గ్రేట్ థింగ్స్. దీస్ ఆర్ ద గ్రేట్ థింగ్స్. అవి చాలా గొప్ప విషయాలు, బట్ కవర్డ్, కన్సీల్డ్, సీల్డ్ ఇన్ సింప్లిసిటీ. మనమైనా నేనైనా రేపొద్దున ఆ రోజుల్లో ఉంటే ఆ 12 మధ్యకి వెళ్ళి యేసయ్య ఎవరు అని అడగాలి. యేసయ్యనే అడుగుతూ ఉంటాను, యేసయ్య ఎవరు? అన్ని విధాల వాక్ ఆఫ్ లైఫ్ నుంచి ఉన్నారు. ఇస్కరియోతు యూదా అన్నాడు, ఐ నో ఇట్స్ డిఫికల్ట్. ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్. బైబిల్ అంతా దేవుని సింప్లిసిటీ ఉంది. దేవుడిని నువ్వు ఎరిగే మార్గం అదే. దానినే ఆత్మయందు దీనత్వము మొదటి మాట. దట్స్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మయందు దీనత్వం అనేది యేసుక్రీస్తు నేను దీనుడినై ఉన్నాను అన్నాడు. ఇది లేకుండా దేవుని రాజ్యపు విషయాలు వారికి తెరవబడవు. అందుకనే దాని తర్వాత ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో మిగతా విషయాలు ప్రభు మాట్లాడతాడు. ప్రజలకు దీనత్వం అంటే ఎక్కదు. ప్రజలకు ఆత్మయందు దీనులంటే ఎక్కదు. ప్రజలకు ఎంతసేపు యాజకులము రాజులంటేనే ఎక్కుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడై ఉండి కూడా విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన మనకి దాసుడు. ఆయన అవ్వటం కాదు, ఆయన స్వభావం అది. ఆయనది లేని పులుముకోలే. యు ఆర్ అట్రాక్టెడ్ టు ద థింగ్స్ విచ్ ఫెచెస్ యూ. నీకు లాభకరమైన వాటికి నువ్వు అట్రాక్ట్ అవుతావు, కానీ అసలు
దేవుని యొక్క స్వభావాలకు నువ్వు అట్రాక్ట్ అవుతున్నావా? ప్రజలందరూ సింప్లిసిటీని కోల్పోతున్నారు. అందుకని దేవుడు తన దాసుని ద్వారా ఒక అద్భుతమైన మాట, కమ్ బ్యాక్ టు ద సింప్లిసిటీ మై చర్చ్. నా భార్య, నీ సింప్లిసిటీకి నువ్వు తిరిగిరా.